అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. పిల్లలు చదివేటట్టు చూడాలన్నట సర్పంచ్లు, లేకపోతే ఇయ్యడట సారు నిధులు. ఆఫీసర్ ఇంట్లో దొరికినాయి కోట్ల రూపాయలు, ఎన్ని తీసుకొని ఉండాలనుల్లా లంచాలు. మేకపిల్ల కోసం సాహసం చేసిండు బుడ్డోడు, మొత్తానికి కాపాడిండు దాని ప్రాణాలు. కాలేజీలు చాలేనప్పటి సంధి రాత్రింబవళ్ళు కష్టపడి ఒక్కో పుస్తకాన్ని 4-5 సార్లు తిప్పేసి కాలేజీలలో పరీక్షల మీద పరీక్షలు రాసి మన ఇంటర్ చెల్లెమ్మలు తమ్ముళ్ళు మస్తు అంటే మస్తు కష్టపడ్డారు. పరీక్షలకు మస్తు అంటే మస్తు ప్రిపేర్ అయ్యిండ్రు. మస్తు మార్కులు సంపాదించుకునేందుకు కంటి మీద కునుకు లేకుండా చదివిండ్రు కదా. అయితే ఇవాళ వాళ్ళు అనుకున్న రోజు, అదే పరీక్షల రోజు శురువైందుల్లా. మరి ఒకసారి గట్ల పోయి పరీక్షల ముచ్చట గిట్ల చూసేద్దాం పాండ్రి. ఇంటర్ పరీక్షలు జోరుగా అంటే జోరుగా శురువైనయుల్లా. పొద్దుగాలనే లేచి ఫైనల్ గా ఒకసారి పుస్తకాన్ని తిప్పేసి పెన్నులు హాల్ టికెట్లు పట్టుకున్న స్టూడెంట్స్ అంతా రువ్వడిగా పరీక్ష సెంటర్ కి వచ్చి హాల్ టికెట్ నెంబర్ చూసుకొని హాల్లో ఎంటర్ అయ్యిండ్రు, పరీక్షలు రాసిండ్రు. అయితే వికారాబాద్ జిల్లాలో మాత్రం ఇగో ఈ ముగ్గురు చెల్లెమ్మలు కన్ఫ్యూజన్ లా వేరే సెంటర్ కి వచ్చేసరికి ఇగో ఈ పోలీస్ అన్న కలిసి ముగ్గురిని అసలు సెంటర్ లా దించి టెన్షన్ లేని పని చేసిర్రు. దేవుని లెక్కొచ్చి సాయం చేసిర్రు పోన్రి, లేకుంటే వీళ్ళు ఎంత పర్షాన్ అవునో గాని మొత్తానికైతే పరీక్ష సెంటర్ కు జప్పున చేరుకురట, మంచిగానే పరీక్ష రాసిరట. ఇక ఇట్లా తెలంగాణలో అంతటా సందడిగా పరీక్షలు జరిగితే జగిత్యాల జిల్లాలో మాత్రం ఈ షెల్లె పుట్టెడు దుఃఖంతోని పరీక్ష సెంటర్ పోయి రాసొచ్చిందుల్లా. పరీక్షకు కొన్ని గంటల ముందే ఈ షెల్లె వాళ్ళ అవ్వ జీవి తీసుకుందట. ఒక దిక్కు ఇంట్లో తల్లి డెడ్ బాడీ ఉన్నది, ఇంకో దిక్కు పరీక్షకు టైం అవుతుండేసరికి అందరు కలిసి పరీక్ష సెంటర్కు తీసుకుపోయి పరీక్ష రాపిచ్చి తీసుకొచ్చిర్రు. కానీ గీసోంటి కష్టం పగోళ్ళ కూడా రావద్దు పోన్రి. కుడితిలో ఎలుక పడితే పరిస్థితి ఎట్లుంటదులా? అటు నీళ్ళల్లో ఉండలేదు, ఇటు పైకి ఎక్కి రాలేదు. అదే అటు ఇటు చేసి కష్టపడి పైకి వద్దామని చూస్తుంది. కానీ తీరా పైకి వచ్చే మూమెంట్లా మళ్ళా డబేల్న కుడితిల్నే పడిపోతుంది. ఇక ఎవరన్నా చూసి బయటకు తీస్తేనే బతుకుతుంది. కానీ తీయకుంటే పరిస్థితి ఎట్లుంటుందో మనకు తెలుసు కదా, దానికి కూడా అర్థమవుతుంది కదా. అయితే ఇక్కడ మాత్రం ఎలక కాదు గాని ఒక జీవి బాయిల పడ్డది. ఇక అటే ఇంకా ఏమైందో చూడుండ్రి. నీళ్లు లేని బాయిల పడి మే అని కేకలు పెడుతున్న మేక పిల్లను ఇగో ఈ తమ్ముని చేత కష్టపడి దించి ప్రాణాలు కాపాడిండ్రు. బీహార్ రాష్ట్రంలో ఇగో ఈ అమ్మలక్కలు ఆగో పైకి వచ్చింది పో. అమ్మయ్యా, నువ్వు సూపర్ రా తమ్మి, నీ చిన్న దోస్త్ మేకపిల్ల ప్రాణాలు కాపాడినావు. మామూలుగా పైనుంచి చూస్తేనే లోతు కనబడుతున్నది బాయి, అయినా కూడా గింత నన్న జంకకుండా వచ్చిండు, మేకపిల్లను పట్టుకున్నాడు, పైకి చేరిండు. మరి తొంగబడి చూసి పానం తొలిగి పడ్డదో ఇంత బాయి మీదకెక్కి గంతులేసుకుంటా జారిందో గాని మొత్తానికైతే బావిలో పడి ఇంతవరకు తెచ్చుకుందుల్లా. ఇంకా నయం, బావిల పాములు తేళ్లు ఏం లేవు కాబట్టి సరిపోయింది. ఇక ఇది వడ్డ టయానికి అవి ఉంటే ఇంకేం తాగం కథ ఉండునో గాని మేకపిల్ల ఇకనైనా గమ్మునుండవే సరేనా. బాగా దూపైతుంది, చిన్న బ్రేక్ తీసుకొని బుక్కెడు తాగిరానా? అగో మన రాజేష్ గాని లెక్కనే ఉంది గొంతు, కొంచెం తేడా వినిపిస్తున్నది. ఏడున్నాడు అసలు వీడు? తాగుడు తాగుడుతుందన్నా, తాగకుంటే నేనుంటాన్నా. తాగినట్టున్నాడేంది వీడు? ఒరేయ్ సిగ్గుల దగ్గర తాగితందుకు ఉన్నది కాబట్టి తాగినా. వాత తెస్తావేమో అనుకుంటే తాగి తందనాలు ఆడుతున్నావా? ఎస్, తాగుతా, బరాబర్ తాగుతా. దేశ ఆర్థిక వ్యవస్థను బల్లవరిచేందుకు తాగుతా. బల్లవరసుడు చెద్దరు వరుసుడు కాదది, బలపరసుడు. ఏదైతే పరసుడే కదా. సోయు సొక్కు లేకుండా తాగి ఏందో దేశ సేవ చేసినట్టు మాట్లాడుతున్నావు. ముద నష్టపోడా? ఎవ్వరు ఎన్ని తిట్టినా 76 లక్షల కోట్లు కవర్ చేసేదాకా పట్టించుకునేదే లేదు. 76 లక్షల కోట్ల? అరే, తాగుబోతులంటేనే ట్యాక్స్ పేయర్స్ అని తెలిసి కూడా మేము తాగకుంటే ఆబ్కారీ శాఖకు గండి పడుతుందని తెలిసి కూడా తాగకుండా ఉంటారా? ఎవ్వరు తాగకుండా పర్వాలేదు, నా యుద్ధం మాత్రం తాగుతూనే ఉంటా.
వచ్చిందంటే ఈపు వాయ కొడతా ఏమనుకుంటున్నావో, తాగిన మత్తులో ఏం వరులుతున్నావో నీకని అర్థమవుతుందా అసలు? పిచ్చిదానా, నీకే అర్థమైతలేదు. జంజీలు చేయబట్టి ఆల్కహాల్ పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా 76 లక్షల కోట్లు నష్టం వచ్చిందట. జంజీలు చేయబట్టి ఆల్కహాల్ ఇండస్ట్రీకి నష్టం వచ్చిందా? అవును, జంజీలు మందు తాగుతలేరట, మందు తాగుతలేరట. మంచిదే కదా, తాగకపోవడం మంచిదే వాని, కానీ దానివల్ల కోట్ల రూపాయల నష్టం వస్తే ఎట్లా చెప్పు? అందుకే ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకే నా వంతు కృషిగా నేను తాగుతున్నా. కృషి కాదది, కృషి. అయినా ఎందుకు తాగుతలేరట మరి జంజీలు? అబ్బో, ఈ కాలం జంజీలకు హెల్త్ కాన్షియస్ పెరిగిందట. జిమ్ములకు పోవుడు, బాడీ బిల్డింగ్ చేసుడు, ఉన్నన్ని రోజులు ఆరోగ్యంగా ఉండాలని మందుకు దూరంగా ఉంటున్నారట. మరిగా వాళ్ళ గురించి తెలిసి కూడా సిగ్గురాలేదా నీకు? నిన్ని అలా పుట్టిన జంజీలే ఆరోగ్యం గురించి గంట ఆలోచించి తాగుకుంటా ఉంటే నీకేం ముట్టింది? ఇట్లా తాగి దొరుకుతున్నావు మరి? వేస్ట్గా, కంత్రిగా, నీచుడా, నికృష్టుడా, బిల్బిత్రిగా, ఇజ్జత్ కూడా, మానంద కూడా. ఓ తల్లి, తిట్టుడు అత్తవా? నీ తిట్ల దండకం పాడుగాను. దునియా మీద ఉన్న తిట్లన్నీ నీ నోట్లోనే ఉన్నట్టున్నాయి కదా. మరి లేకుంటే తాగు అని చెప్తున్నావు నువ్వు అందరికి? నేనెందుకు చెప్పిన అట్లా? అసలు నేను తాగలే. నాకు తాగుడు అలవాట్లేదని నీకు తెలియదా? నేనేదో ఉత్తగా యాక్టింగ్ చేసిన గంతే. ఇప్పుడు చూడు, నార్మల్ గా మాట్లాడతలేనా? యాక్టింగ్ చేసినావా? నేను ఇంకా నిజం అనుకొని తిట్టినా. అయినా గా తాగుడు యాక్టింగ్ ఏందిరా? తాగుడు గురించి వార్త చెప్తున్నా కదా అని తాగినట్టు చేసుకుంటే చెప్తే మంచిగా ఉంటదేమో అనుకున్నా. మంచిగున్నదా మరి ఇప్పుడు? కానీ చూసినావా, ఇయాల్టి కాలం పొలగాళ్ళు ఎంత తెలివి కొద్దుంటుర్రో. కొంతమంది తాగుడు షేట్ అని తెలిసి ఇప్పటికెంచే దూరం ఉంటుర్రంటే మంచిదిలే. అంటే మంచిదే అనుకో, కాకుండా వాళ్ళు తాగకపోయేసరికి మస్తు లాస్ వస్తున్నదని ఫీల్ అవుతున్నాయట మందు తయారు చేసే కంపెనీలు కొన్ని. ఫీల్ అయితే గాని వాళ్ళ లాభాల కోసం మంది పనం ఆగం చేసుకుంటారా ఏంది? అంతేలే, అసలు మందే లేకుంటే వాళ్ళ లాభాలే కాదు, ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి, లొల్లులు పంచాదులు తగ్గుతాయి, యాక్సిడెంట్లు కూడా తగ్గుతాయి. మరి ఏమో అనుకున్నాం గాని జంజీలు మంచి పనే చేస్తున్నారు. అయితే నేను కూడా జంజీనే కదా. జంజివి కాదు, నువ్వు వంపిన గంజివి. జంజీని కాకుండా నేను కూడా ఏం తాగుతలేను. సర్లే మంచోరమే నువ్వు కూడా, గాని ఇంకోసారి వార్తను బట్టి ఏషాలు వేసినావు అనుకో ఇంకింత ఎక్కువ అందుకుంటా చెప్తున్నా. వార్త కావాలంటది, చెప్తానేమో ఏషాలు పడతాను అంటది. దేవుడా, ఇట్లా అంటే ఆమెని చెల్లగిచ్చినవేంది స్వామి నాకు. కానీ నిజంగా ఓ జంజీలు మీరు ఇట్లానే ఆరోగ్యం పట్ల శ్రద్ధతోని మెల్లుండ్రి. ఇంకెవరన్నా పిచ్చి చేసిన దిక్కు చూసేటోళ్ళు ఉంటే మానుకోండ్రి. అయ్యలో తాగుబోతులు మేము ట్యాక్స్ పేయర్స్ అనే డైలాగులు కొట్టుకుంటా తాగి ఆగం కాకుండ్రి. మీరు కూడా చెప్పున బంద్ పెట్టుర్రి. ఏమంటున్నావు? మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సారు ఆయన నియోజకవర్గంలో బెల్ట్ షాపులు ఉండొద్దు అని ఆర్డర్ వేసిండు అప్పట్లో. అటు ఇంకా మళ్ళీ కొన్ని రోజులకు అసలు వైన్ షాపులే పొద్దున్న దానిక తెరవద్దు అని బంద్ చేయించిండు కదా. అయితే ఇప్పుడు అదే బాటలా, అంటే బరండి షాపుల గురించి కాదు కానీ బెల్ట్ షాపుల గురించి కడియాన్ సార్ కూడా కన్నెర చేసిండు. చూడండి, కాముడుకు మనకు వాణిజ్యాలు కాకుండా చూడండి. సర్పంచులు ఎవరైనా బెల్ట్ షాప్ నడిపినట్టుగా నాకు తెలిస్తే మీ సర్పంచ్ పదవి రద్దు చేపిస్తారని చెప్తున్నారు. ఈ సందర్భంగా ఇన్న రానుల్లా తండాలల్లా ఊర్లల్లా బెల్ట్ షాపులు ఉండకుండా చూడాలి సర్పంచులు అని చెప్పుకుంటేనే, ఒకవేళ ఎవరన్నా సర్పంచులు గిట్లా బెల్ట్ షాపులు నడిపిస్తే అలా నా పదవిలకెంచే దించి పడేపిస్తా అని వార్నింగ్ ఇచ్చిండు. అంతే కదా మరి, ఊరిని బాగు చేయాల్సిన బాధ్యత ఉంటుంది సర్పంచుల మీద. ఇక వాళ్ళే బెల్ట్ షాపులు నడిపితే ఊరంతా తాగుడుకు అలవాటు పడరా. అందుకే కడియం సారు ఖతర్నాక్ వార్నింగ్ ఇచ్చిండు. అంతేకాదు ఇంకో కండిషన్ కూడా పెట్టిండు. మీ తండాలలో ఉన్న బడికి పంపించే బాధ్యత మీరు సర్పంచులుగా తీసుకోవాలని చెప్పి, నాకు వచ్చి సీసీ రోడ్లు కావాలి, నాకు వచ్చి గ్రామ పంచాయతీ బిల్డింగ్ కావాలి, నాకు వచ్చి బీటీ రోడ్ కావాలని అడగడం కాదు. నేను మొట్టమొదటి ప్రశ్న మీరు అడిగేది ఏంటంటే, మీ గ్రామంలో ఉన్న బడి పిల్లలందరూ బడికి పోయిందా లేదా, వాళ్ళని బడికి పంపిస్తేనే మీకు శాంక్షన్స్, లేకపోతే ఏమి అని. షెబ్బాస్ సార్, పిల్లలందరినీ చదివించే బాధ్యతను సర్పంచులే తీసుకుంటే ఊర్లో పిల్లలంతా ఖచ్చితంగా చదువుకుంటారు, అక్షరాస్యత శాతం కూడా బగ్గా పెరుగుతుంది. ఇక చదువుకోని వాళ్ళే వాళ్ళు ఉండరు. మీరు అన్నట్టు అట్లా చేసిన సర్పంచులకే నిధులు ఇచ్చేటట్టు చేయండి సారు. అట్లయితే పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు పడ్డట్టు అవుతుంది అని అనుకోబట్టిరట అదే సభలున్న కొంతమంది పబ్లిక్. ఎవరన్నా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా అని చెప్తే
మీద ఏమన్నా దొరుకుతుందా అని అడుగుతారు చాలా మంది. అంటే సైడ్ ఇన్కమ్ అన్నట్టు. సైడ్ ఇన్కమ్ అంటే ఇంకేం లేదు, లంచం. సర్కార్ కొలువు చేసే వాళ్ళు కొంతమంది చెయ్యదట పందే ఏ పని చేయరు. అట్లా లంచాలకు మరిగి కోట్ల రూపాయలు కూడబెట్టిన వాళ్ళు ప్రతి డిపార్ట్మెంట్లు ఉన్నారులా. ఎప్పుడో ఒకసారి వాళ్ళ పాపం బండినప్పుడు దొరికిపోతారు. అబ్బా 500 రూపాయల నోట్ల కట్టలు. ఇగో ఇక్కడ నోట్ల కట్టలకు రబ్బర్ బ్యాండ్ వేసి మొత్తం కుప్పబోసిల్లు. అరే సూట్ కేసులలో కూడా వేసి పెట్టిల్లు కదా. ఈ క్యాష్ అంతా చూసి ఇదేదో బ్యాంక్ లాకర్ అనుకుంటురా. లాకర్ కాదుల్లా, ఒడిశా రాష్ట్రంలో మైన్స్ డిపార్ట్మెంట్ ల డిప్యూటీ డైరెక్టర్ కొలువు ఎలగబెడుతున్న దేబ్రబ్రత మొహంతి అనే ఒక లంచగొండ ఆఫీసరు అడ్డగోలుగా కూడా పెట్టిన సొమ్ము మొత్తం లెక్క పెడితే 4 కోట్ల లెక్క తేలిందట. ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఇంతగనం అక్రమ సంపాదన పట్టుకోవడం ఇదే మొదటిసారి అంటున్నారు విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు. 1000 గొడ్లు తిన్న రాబందు ఒక్క గాలివానకు కొట్టుకపోయినట్టు ఇంత ఆస్తి కూడా పెట్టినట్టు ఇక జాల్తీ అనుకోకుండా ఎవరినో 30,000 లంచం అడిగిందట. వాళ్ళు ఫిర్యాదు చేస్తే విజిలెన్స్ వాళ్ళ ఆయన ఇంట్లో చెక్కింగ్ కోసం పోయిల్లు. తీగలాగితే డొంకంత కదిలినట్టు అయ్యవారి అక్రమ సంపాదన మొత్తం బయటపడ్డది. సర్కారీ కొలువులున్నో లంచాలు తీసుకుంటారు. మరి మా సొంటోళ్ళు ఎట్లా సంపాదించుకోవాలి అనుకున్నారో ఏందో గాని ఇక్కడ కొంతమంది బట్టెవాసుగాళ్ళు ప్రింటింగ్ మిషన్లతోని 500 రూపాయల నోట్లు ప్రింట్ చేసే దందా షురూ చేసిల్లు. అచ్చం జిరాక్స్ మిషన్ల సర్టిఫికేట్ జిరాక్స్ తీసినట్టే మీద 500 నోటు పెట్టంగానే కింద నుంచి దాని జిరాక్స్ కాపీ వస్తున్నది. హబ్బా ఏం తెలివిరా నాయనా. ఈ నడుమ మాకు దొంగ నోట్లు వస్తున్నాయని ఆ ఏరియాలో ఉన్న షాప్ ఓనర్లు పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్ళు ఈ గ్యాంగ్ ఉందోరు కవట్టిల్లు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బులంద్ షహర్లో జరుగుతున్నది ఈ దందా. ఈ రోజులల్లా బయటికి పోయి ఏది కొనాలన్నా ఏం తినాలన్నా భయపడే పరిస్థితి వచ్చిందిలా. మొన్న ఒక కాడ పానీపూరి టిన్నుల్లో ఎలక పడితే బండి ఓనరు దాన్ని తీసి బయట పడేసిన వీడియో చాలా మంది చూసే ఉంటారు కదా. అగో అంతటా గట్లనే ఉన్నదిలా పరిస్థితి. పండ్లు కూరగాయలు తాజాగా నిగనిగలాడేటట్టు కనిపించేందుకు కస్టమర్ల ప్రాణాలతో ఆటలాడుతున్నారు కొందరు వ్యాపారులు. ఈ పండ్ల బండైన చేతులు ఏమున్నదో చూసిండ్రా. దాని ఎఫెక్ట్ తోటి మాడిపోయిన కుళ్ళిపోయిన పండ్లు సూత తాజా పండ్ల లెక్క నిగనిగలాడుతున్నట్టు అవుపడతాయట. అవి చూపించి రండి బాబో రండి తాజా పండ్లు అగ్వా 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 అని కస్టమర్లకు అంటగడతారు అన్నట్టు. ముంబైలో ఉండే ఈ మోతేవారి కూడా పండ్లకి క్రీమ్ రాస్తుంటే చూసినోళ్ళు దొరకబట్టి ఇంద్రవారి ఎలుకలకు పెట్టి ఈ మందు తీసుకొచ్చి పండ్లకు రాసి అమ్ముతున్నావు, ఇవి తింటే మేము ఏం కావాలి అని నిలదీస్తే దిక్కులు చూడబట్టింది ఇట్లా. మరి అది ఏం మందో అది పండ్లకు రాసుడేందో ఆ పండ్లు తింటే ఏమవుతుందో పాడై ఏం తినాలనో ఏం తినద్దో సమజైతలేదు కదా పాడై అని అనుకోబట్టిరట. రోజు పండ్లు కొనుక్కపోయే కొంతమంది పబ్లిక్ ఈ వీడియో చూసిరు కదా. ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.